హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ముందుగా అందరికి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారమే కాదు, నాగుల పంచమి అని మార్నింగ్ లేచిన తర్వాత తెలిసింది. యాక్చువల్లీ ముచ్చట ఏంటంటే ఇవాళ మనం మానసాదేవి గుడికి వెళ్ళాలి. కానీ మా బబ్లు, కొరటపల్లి బబ్లు తెలుసు కదా, మా అల్లుడు, వాళ్ళ ఊర్లో నాగ ప్రతిష్ట జరుగుతోంది, రమ్మని అన్నాడు. కానీ నిన్న చెప్పినప్పుడు నాకు తెలియదు ఇవాళ నాగుల పంచమి అని. ఇవాళ ప్రొద్దున లేచిన తర్వాత అందరూ వాట్సాప్ లా దేవుడు పెడతారు కదా, ఈ బ్యాచ్ వాళ్ళ స్టేటస్ చూసిన తర్వాత తెలిసింది ఇవాళ నాగుల పంచమి అని. నాగుల పంచమి. సో ఇలా రెడీ అయ్యి మనం ఇప్పుడు బబ్లు వాళ్ళ ఊరికి వస్తున్నాం. ఇవాళ నేను ఒక్కదాన్నే కాదు, మా ఆయన కూడా ఫుల్ రెడీ అయింది. కొత్త డ్రెస్ వేసుకున్నాడు. ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ అనమన్నారు. హలో ఫ్రెండ్స్ చెప్పు. హలో ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ అనమన్నారు కదా నిన్ననే. యాక్చువల్లీ ఇక్కడ ముచ్చట ఏం జరిగిందంటే, మనం ఎప్పుడు పోతాం కదా వాగు దగ్గరికి, తాళల్లకి. అక్కడ ఎల్లమ్మ గుడి ఉంటది. ఏ ఊరికైనా తాళల్ల ఎల్లమ్మ గుడి అనేది ఉంటది పక్క. వీళ్ళ ఎల్లమ్మ గుడిలో మొన్న ఏం జరిగిందంటే, ఇక్కడ బబ్లు వాళ్ళ ఫ్రెండ్ హరీష్ అని ఉంటాడు, వాళ్ళ అన్నయ్య అనిల్, ఆయనకి కళ్ళలో ఎల్లమ్మ వచ్చి, నేను మీ ఊర్లో అంటే మీ ఏంది బాబు ఏమనాలి, మీ ఊర్లో ఉన్న గుడిలో లేను, వెళ్ళిపోయినా అని అన్నాడంట. తర్వాత ఇక్కడ ఇంకా దేవుడు వచ్చే వీళ్ళని అడిగిస్తే, అవును నిజంగానే దేవత లేదు, గుడిలోంచి వెళ్ళిపోయింది, ఎక్కడుందో మాకు తెలుసు అని పోయి చూపిస్తే, ఒక బాయిలా శ్రీయంత్రం లాగా ఇంత డాలర్ టైప్ ఒక బావిలో దొరికిందంట. దాన్ని అక్కడ నుంచి తీసి మళ్ళీ గుడిలో ప్రతిష్ట చేసిండ్రు, అంటే ప్రాణ ప్రతిష్ట చేసిండ్రు. దీన్ని హరీష్ అనిల్ వాళ్ళ ఇంట్లోనే పట్నాలు వేసుకొని ప్రతిష్టాపన చేసేసిండ్రు. తర్వాత ఇప్పుడు అక్కడనే మళ్ళా నాగ ప్రతిష్ట కూడా చేస్తున్నాము, మీరు రండి తప్పకుండా అని చెప్పారు. దాంట్లో స్పెషల్ ఏంటంటే 108 కలశాలు అంటే బిందెలతోని ఇవాళ నాగ ప్రతిష్ట, అంటే ఆ విగ్రహం ఏదైతే ప్రతిష్ట చేస్తారో దానికి అభిషేకం ఉంటదంట. ఇక్కడ పెద్ద పండగ లాగా చేసుకుంటాము, మీరు రండి అక్కయ్య అని చెప్పారు. చూడండి ఆల్రెడీ అక్కడ మనం ఊరు ఎంటర్ అయినాం, వాళ్ళు రెడీ అయినారు. స్టార్ట్ అయ్యాయి బ్రో. వచ్చేసాం మనం బబ్లు వాళ్ళ ఊరికి. వేసినప్పటి నుంచి ఇదంతా చెప్దాము అని అనుకున్నా, గానీ ఇవాళ నేను చేసిన ఒక తిక్క పనికి ఇవాళ లేచుడుతోనే 100 తిట్లతోని ప్రొద్దున నుంచి గడుస్తా ఉన్నది. అయినా వీళ్ళు మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తామని అన్నారు. ఇప్పుడు 10:45 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వచ్చేసాం మనం బబ్లు వాళ్ళ ఇంటికి. బబ్లు కూడా 8 వరకు రావాలి అత్తానని 9కి లేచిండు. ఇంకా లాస్ట్ టైం ఏం చెప్పిందంటే, మా చిన్నల్లుడు అడిగిండు అనమాట, ఎప్పుడన్నా వచ్చినప్పుడు బబ్లు నేను మీ ఊరు వచ్చినా అని వీడియో చేసినావు కానీ అత్త, చందు నేను మీ ఊరు వచ్చినా అని చెప్పినావు ఎప్పుడన్నా అని అన్నాడు. కాబట్టి ఇవాళ స్పెషల్ గా చందు కోసమే వచ్చిన. అబ్బా, నాన్ స్టాప్ గా వర్రడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మీకు తెలుసా అండి అది? పిచ్చిదానా అనుకుంటున్నావా? అదే అనుకున్నా. చెప్పు. ఏదో అనుకున్నా, అర్థమైంది. ఓకే గైస్, లెట్స్ గో టు బబ్లూస్ ఇల్లు, చందు వాళ్ళ ఇల్లు. మా అల్లుడు చందు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. పదండి. నువ్వెందుకు ఇటు వస్తున్నావు? ఓకే, సంవత్సరం మరి గంట దగ్గర అన్న తమ్ముడు కదా. అవును, పంచుకున్నారు కానీ అట్లనే ఉంటుంది. సండే కానీ నన్ను వీడియో వచ్చింది తెలుసా? ఇప్పుడు బాగున్నావు. 10 గంటలకి రా అని చెప్పి అల్లుడు ఎప్పుడు 10:45కి స్నానం చేసి నువ్వు బయటికి వెళ్తాను. ఇప్పుడు మీ ఊర్లో వాట్ ఈస్ దట్?
మీటింగ్ జరుగుతుంది అబౌట్ ఇదేనా మీ ఊర్లో పండగ పెట్టుకొని నువ్వు ఇంకా లేవలే వేస్ట్ ఫెలో నేను నీ గురించే గొప్పగా చెప్పుకుంటే ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వచ్చిన ఈయననే చందు 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 లేవలే ఇంకా చక్కగా హాయ్ చెప్పి పోతాను మీ ఊరికి వచ్చిన నేను ఏమంటాను మరి కరెక్ట్ కానీ ఇప్పుడు ఒక 5 నిమిషాలు తర్వాత చేంజ్ చేస్తారు ఒకసారి అలా నిమజ్జనం చేసి మళ్ళీ కొత్త విగ్రహాలు అది అక్కడ పెట్టు లంగలు వడగొట్టి రత్తలు వడగొట్టి లంగ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అది మ్యాటర్ నన్ను దొరికిందా నేను పాతాల్లో కనుంచి వచ్చి కాదు నాకు ఏం సంబరం చెప్పి నువ్వు దాస్తావు ఎందుకు దాతా ఏడా మొన్న పంట చేసిన తారే పండుగ చేసిండా మరి ఇవతలు ఉంటే వాళ్ళని ఎత్తుకోపోతానని పెట్టినాం మీరు స్వప్నంలో అలానే చెప్పారు కదా అది పుట్టబంగారంలో పెట్టు నేను అందులో పుట్టినాను అందులో పెట్టాను కాదు అట్లనే చెప్పినారు మాకు నిజారూపంగా నీకు అట్లా కనబడుతున్నారు కనబడ్డ కాదా సరే ఇప్పుడు పైన పెడతాను కదనే ఇప్పుడు మనం పైన పెడుతున్నాం కదా బంగారంగా మారి నా గుణం పోటీ పూజ కట్టి పెట్టనుట్టి నువ్వు పట్నం వేసి ఏం పెట్టి నన్ను కూర్చుంటే పెట్టినావు ఎవరో పట్నం మీద ఎవరా నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరు అంత మంచి వాళ్ళు ఆమె స్వయంగా చెప్పింది కల్లో నాకు నేను అది చెప్పింది అది అన్ని కుటుంబాలు పాడి బాగు పంటలు అన్ని మంచిగా చేస్తాను ఇది ఓకేనా సంతోషమేనా అందరికి ఇవాళ చేసేటైతే సంతోషమేనా గుళ్ళే చేస్తానంటున్నావా పుట్టకు చేస్తానంటున్నావా గుళ్ళే చేసినాము దొరికిన నాగసర్పం దాని కోసమే ఇవాళ నాగదేవతను ప్రతిష్టాపన చేస్తున్నాం మీరు అన్నట్టు అక్కడ చేస్తున్నాము పుట్ట కాడ మనం ఇది చేయాలి నాగదేవతది నాగ పుట్ట కాడ చేయాలని చేస్తున్నాం నీకు ఎట్లా కనబడితే కట్టేసేయి నీ కళలో కనబడదట్టి కదా ఆ కొమ్మ కళలో కనబడ్డట్టే చెప్తాడు మాట తప్పకుండా మాట తీసుకున్నాడు మాట తప్పకుండా చెప్తాడు గుళ్ళే ఉంటది ఇక్కడ చేస్తాం ఇప్పుడు కనబడతాడు చేస్తాను
వాళ్ళేనా లంచ్ పవనేడి ఎక్కడ ఉన్నాడు ఎట్లా పలికి 2 లైన్స్ బబ్లు కాంగ్రెస్ పార్టీ తరపున నువ్వు ఇంకా మళ్ళా వేరే ఏం గర్ల్ అది టాక్సిక్ గర్లా ఇన్స్టాగ్రామా ఏదో అట్లా తెలియక మీ అంటే కాకుండా కొంచెం అప్డేట్ కావాలి అంతే ఆమెకి ఎంతమంది ఆమెకు బాగా మంది ఉంటారు నీకు ఎంతమంది ఏమో తెలియదు నీకంటే తక్కువనే కొడుతుంది ఆమె అదే కొబ్బరికాయ అనుకుంటుంది. ఇది మన ఫేవరెట్ స్పాట్ బాగా చిన్నాడు నువ్వు చెప్తానే లేవు అనుషక్క వాళ్ళ కొడుకు రెడీగా ఉన్నాడు నిజంగానే వాగత్త అని అనుషక్క వాళ్ళ కొడుకు శ్రీతన్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పలే మొన్న బుల్లక్కాట్ ఇక్కడ ఉంది బుల్లి ఇక్కడ ఉంది మన మామిడికాయ చెట్టు మన తొక్కు చెట్టు ఉన్నాడా ఉన్నాడు మన మామిడికాయలు అన్న నిన్నే గుర్తు చేస్తుంది మామిడికాయలు తెంపినప్పుడు చెప్పున్నా ఇదే చెట్టు బబ్లు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది కింద వందుకొని మామిడికాయ తినచ్చు చెట్టు మీదకి వెళ్ళే బబ్లు మీ ఊరొచ్చా బబ్లు అమ్మో ఇది టైం కొడుతుంది ఒర్రే బబ్లు దగ్గర వాదు ఒకటే బెదిరి అది అటే వారిపోతానే అరే దొంగదానా కరిమా
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి పేరు జాను మడేల్, యూట్యూబర్. తనది ఆ రోజే అప్పుడే 1 lakh సబ్స్క్రైబర్స్ అయినరు, అందుకే అట్లా. ఇప్పుడు తీసుకొస్తున్న పాప పేరు ప్రవందిత. తను కూడా యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో సెలబ్రిటీ అనమాట. అంటే సత్తులు ఉన్నాయి సాయి తోట్ల అన్న సాంగ్తో ఈ అమ్మాయి ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి జబర్దస్త్లో కూడా పర్ఫామ్ చేస్తుంది అనమాట. కొరటపల్లి మోడల్. మనసులు దిగిండ్రు 13 గజాల లోతు బాయి ఇది. అనుకుంటున్నా 13 గజాలు మంచిగా తీసుకో. ఇదేంటి గుంజలకు పెట్టిండ్రు, సంసభ చేస్తారట. అనుషక్క మీకే ఇది ఇన్ఫర్మేషన్. శ్రీతని వాగులకు నీళ్ళు వచ్చినాయి కొరటపల్లిలో. ఈడికెళ్ళి తక్కువ కనబడుతున్నాయి కానీ ఎక్కువనే పోతున్నాయి. ఇంకా మొన్నటిదాకా ఎక్కువ పోయినాయి అన్నాడు బబుల్. మా నాకు చెప్తలేడు, మారిపోయిండు. ఓ గదే అంటాను మరి, నేను అదే అన్నా. మారిపోయావు నువ్వు. హౌ మెనీ మెమరీస్ వీ హ్యావ్ హియర్? వాళ్ళ పొలం అయింది. లంచ్ బ్రేక్. నేనా అప్పుడు ప్రొద్దున ఇదే పైన అయ్యా నన్ను తీసుకుంటున్నావా? అంతేనా? చూసేద్దాం గారు. అమ్మలే సిరిసిల్ల ఎప్పుడు మేము వచ్చినా వాళ్ళు వేయండు. అంతేనా? ఇప్పుడే కాదు
ఓకే నీ ముక్కులు. ఇదేంటిది? సాంబారు టమాటా సాంబారు ఆలుగడ్డ రైట్ బీరకాయ చెప్తారు. ఇది సాంబార్ ఏమో. ఇక వైట్ రైస్ అయ్యో వేడి వేడి చేసినట్టున్నారు. పప్పు. ఇది పప్పు, అది సాంబార్. దిస్ ఇస్ సాంబార్. ఇది పాపడ్స్. వేడి వేడి నూనె చేసినట్టున్నారు. బబ్లు వేడి వేడి చేసినట్టున్నారు.
సత్యం ఉంటే మారి ఆమె సారీ ఉన్నదాని నా ముందుకు వచ్చి పలుకులేరే మీ చిన్న బిడ్డను నేను మూగ సారమ్మను నువ్వు వల్ల పుట్టినా పసుపుల్ల పుట్టినా నేను పసుపు సారి నేను రేణుకా బిడ్డను గౌరాల బిడ్డ నేను అబ్బ తల్లి నీకు మారా ఆ దాయి తమ్ములారా ఆ 10,000 తమ్ముడా ఆ నప్పు నప్పులన్న ఆ 10,000 తమ్ముడా కొమ్మేడి ఇప్పుడు ఆడుకోయి దేవుడా ఎవరు ముందుకు రాలే కదా ఇవాళ వచ్చిరు కదా నువ్వెంత భయపడ్డావు నన్ను ఎవరు నమ్ముతలేరని సాక్షాత్తుగా నా తల్లి ఉన్నది ముందు నేను నడతా వెనుక నువ్వు నడువు అన్నవులు ఉన్నదని ఎవరు ముందుకు రాలే కదా నీకు ఇక ముందు మారి ఇంకొకటి తేలేదు ఉన్నది ఎవరైతే ఇప్పుడు ఇంత మందిలో దేవుడని నమ్మలేదో మళ్ళీ కనబడ్డ వరకు ఎవడైతే నీతి గుండి నిండు ఉన్నాడు ఉపాసంతో మంచిలు రాకుండా ఎవడైతే ఇక్కడ మండపైన అంటాడో 5వ నాడు కనబడుతుంది చెప్పింది ఇక్కడ లేదా ఉన్నది ఇప్పుడు నేనేది చెప్పా నమ్మలేరు కదా లోకానికి కరవాడేదో బొట్టు కంకురాలేదో పాపాతుడు దేని మిమ్మురా స్టార్ట్ గుడికాడికి వచ్చి చెప్పులు వేసుకుని ఆయన ఇప్పుడే ఇప్పిండు పాపడాలు ఈ కూర రెండు బాబులు ఎంతసేపు కలుపుతావు పెట్టుకో బుక్క కప్ప కొంచెం నైస్ నైస్గా తిను బబ్లు వాళ్ళ బావ పవన్ బుర్రా ఇతనే అనిల్ మనని ఇన్వైట్ చేసింది. అలా జరిగిందన్నమాట కొరటపల్లిలో నాగ ప్రతిష్ట. చాలా మంచిగా జరిగింది. భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక ఎండ్ ఒకటి కొంచెం ఉక్కిరి చేసింది తప్ప మిగతా అంతా సూపర్గా అయింది. అనిల్, హరీష్ మీరు చాలా బాగా చేసిండ్రు. కరెక్ట్ చెప్తున్నానా? వచ్చిన వాళ్ళందరినీ మంచిగా అరుచుకున్నారు పిల్లలు. భోజనాలు కూడా ప్రశాంతంగా అయితే. వంటలు అనిలే చేసిందంట. వంటలు చాలా బాగున్నాయి. మాకు టమాటో ఆలుగడ్డ చాలా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us అనిల్ అండ్ హరీష్. సారీ. ఇంకా కరీంనగర్ వెళ్తున్నాం మళ్ళీ మనం. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్త. మళ్ళీ వచ్చే ఇంకొక వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మర్చిపోయాను, మళ్ళీ చెప్పడం మర్చిపోయాను. మీకు కనుక నా వ్లాగ్ అంటే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, హలో హాయ్ ఏదో ఒకటి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫస్ట్ చెప్పాలి కానీ నేను లాస్ట్ చెప్తున్నా. కానీ ఎప్పుడో ఒకసారి చెప్తున్నా కదా.
ఇన్ని వ్లాగ్స్లలో చెప్పలేదు, ఇన్ని వీడియోస్లలో చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. బాయ్.